బాగున్నారండి. ఈరోజు నేను నా యూట్యూబ్ కోసం ఎన్ని స్టాండ్లు కొన్నానో ఎన్ని కొన్నానో చూద్దరు. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మార్చి నెలలో స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేస్తే వాచ్ టైం పోయింది. మార్చి అయిపోయింది కదండి, సంవత్సరానికి వాచ్ టైం పోయింది. అయితే సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది అనుకుంటాను కదండి, మార్చి నెలకి. అబ్బో ఎందుకులే మనకి యూట్యూబ్ ఇంత కష్టపడుతున్నామో అనిపించింది. సరేలే కష్టపడదాం అలాగని అనుకున్నాను. అయితే వీడియోలు తీయడానికి నాకు కష్టంగా ఉండేదన్నమాట. ఫోన్ ఇలా పెట్టుకుని ఓ చేతితో ఇలా వండేసిద్దాన్ని అనమాట. కష్టంగా ఉంది. అయితే మా పాపని అడిగాను, అమ్మ నాకు స్టాండ్ కావాలి అన్నాను. ఎన్ని కొన్నానో చూస్తారని చెప్తున్నాను అనమాట. ఇది కొన్నదండి. ఇది బాగానే ఉండేదండి. ఫోన్ మనం ఇలాగా పెట్టచ్చు సరే. ఇలాగండి, మనకి ఎటు కావాలంటే అటు ఇదిగోండి. ఇది ఇచ్చేడు కాబట్టి బాగానే ఈజీగానే ఉండేదండి. ఛానల్లో వంటగదిలో దీంతో వీడియోలు తీసేదండి. అయితే చూడండి, ఈ వీటికి ఇలా ఊడిపోతుంది అనమాట. ఇది ఊడిపోతుంది, ఇవ్వండి ఇవి ఊడిపోతున్నాయి సరే. అలా పడిందా. ప్లస్ ఏంటంటే అండి, ఇది పొడవ వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ పొడవ అయితే వస్తుంది. ఈ ఇరుగుపోనియండి. ఈ ఇరుగుపోతే ఏం చేశాను అనుకుంటున్నారు, దారాలు కట్టాను. దారాలు కడితే దారాలకి ఎక్కడ అవుతుందండి, అది స్టవ్ దగ్గర పెట్టినప్పుడు ఆ కూరలో పడింది ఫోన్. ఒకసారి 2 సార్లు పడింది అనమాట ఫోన్. అలాగా ఇలా ఊడిపోతున్నాయి అన్నమాట. మళ్ళీ ఒకటి ఊడిపోయింది కదా అని ఇంకోటి అడిగానండి. ఇదిగోండి ఇంకోటి ఆర్డర్, అది సేమ్ ఇలాంటిదే. ఇవి రెండు ఓడగొట్టి పక్కన పెట్టాను అనమాట. ఇవ్వండి ఇలా ఇరిగిపోతుంటే ఏం చేస్తామండి, ఇవ్వండి అస్సలు గట్టిగా లేదు. 350 అంతోనంటే అమెజాన్లో. చూసారా, ఈ 2 అయిపోయిందండి ఇట్ల సర్వీస్. కూరలో పడిపోయిందండి ఫోన్ 2 సార్లు. పొయ్యిలో పడిందనుకో మొత్తం ఫోన్ పనిచేయకపోయి ఉండేది. అప్పుడు అలా కాదమ్మా నాకు ఇంకో స్టాండ్ కావాలన్నా, అప్పుడు ఈ స్టాండ్ పెట్టిందండి. అదైతే చాలా బాగుందండి. నేను ఇప్పుడు వీడియోలు తీసేది ఇదే స్టాండ్. మన లైవ్కి కూడా ఇదే స్టాండ్ ఉపయోగిస్తున్నాను. చూసారా, ఇలా వస్తుందండి. ఇది పొడవు కూడా ఇదిగోండి మన వంటగదిలో కరెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగుంది ఇది. మీరు ఎవరన్నా కొనుక్కోవాలంటే తీసుకోండి. ఇది కూడా 350 అంట. మా అమ్మాయి పెట్టిందండి. ఇదిగోండి సరే. ఇలాగా మనం ఇలా కావాలంటే ఇలాగా మనం బయటకి అది వెళ్ళినప్పుడు ఇలా షూట్ చేయొచ్చు అనమాట. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పట్టుకెళ్ళండి, మర్చిపోతాను. మన గుడికి వెళ్ళైనా కొన్ని పట్టుకెళ్ళొచ్చు కదా, చక్కగా తీయడానికి మర్చిపోయినాయి, గుర్తుండదు. ఇంట్లోనే ఉపయోగిస్తున్నాం దీన్ని. ఓకేనండి, ఇది బాగుందన్నమాట. సింపుల్గా ఉంది. మనం ఎక్కడికన్నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఓకేనండి. అయితే నాకు మాట సరిగా వినబట్టలేదు అన్నానండి ఒకరోజు. అంటే మా అమ్మాయి చూడండి, ఇది 850 అంతోనండి. మైక్ ఆర్డర్ పెట్టిందండి. కానీ ఒక్కనాడు కూడా యూజ్ చేయలేదు. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా దూరం నుంచి వీడియో తీస్తే మనం ఇది ఉపయోగించవచ్చు. కానీ దీని అవసరం అయితే నాకు రాలేదండి. దీనికి వైర్ కూడా ఇచ్చారనమాట, ఛార్జింగ్ పెట్టాలి దీనికి. ఓకేనా, ఇది చాలా బాగుంటుందండి. వాడలేదు ఇంకానే, కొత్తదే ఇదండి. ఇది కూడా ఆర్డర్ పెట్టింది. నా యూట్యూబ్ కోసం అసలు ఎన్ని కొనాల్సి వస్తుందో చూస్తారని చెప్తున్నాను అనమాట. ఓకేనండి. తర్వాత నాకు ఎవరన్నా ఉంటే మాట్లాడడానికి కుదరట్లేదు అంటే మా అమ్మాయి ఇంకొక అమ్మాయి ఆర్డర్ పెట్టిందండి. సరే, ఇదండి. ఇదిగోండి ఇయర్ బడ్స్. ఇదైతే వాడుతున్నానండి. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు
ఇదైతే వాడుతున్నాను. ఓకేనండి. ఇంకా ఇదండి, ఇది ఫోన్ పెట్టుకోవడానికి ఇలా లైవ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇది మా తమ్ముడు గారు అబ్బాయి ఇచ్చాడనమాట. బాగుందండి ఇది. నేనైతే డబ్బులు ఇవ్వలేదు, తను ఫోన్ బాగు చేస్తాడు. మనం ఇలా స్టాండ్ మీద పెట్టేసుకుని ఇలాగా మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి, బాగుంది కదండి ఇది. ఇదనమాట, ఇది ఫ్రీగానే ఇచ్చాడండి మా మేనల్లుడైతే. ఇంకా మేనల్లుడు ప్లస్ మనవడు. మళ్ళీనండి, నాకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫోను బ్యాగ్లో ఉంటుంది, మాట్లాడాలి అన్నాను. అంటే ఇవ్వండి, చాలా రేట్ అంట. ఇది ఇచ్చిందండి చిన్న అమ్మాయి. అసలు పిల్లలు ఎంత నాకు ఎంకరేజ్ చేస్తున్నారో మీకు చెప్తున్నాను అనమాట. ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి ప్లాస్టిక్ గిన్నెలు, చిన్న చిన్న గిన్నెలు వరకు ఉంటాయి కదా, అవి కూడా కొన్నది. పిల్లలు అంత హెల్ప్ చేస్తారనమాట అండి. ఇంకా ఇంకోటి ఉందండి, మీకు చూపెడతాను. ఇన్ని వాడితేనే కానీ మన యూట్యూబ్ని రన్ చేయలేమన్నమాట. మరి చూద్దామండి, మన ఎన్నాలో చేయగలమో చూద్దాం. యూట్యూబ్ ఎప్పటికన్నా మనీ చేయగలమా, మనం కష్టపడగలమా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. కళ్ళు కూడా నొప్పి వచ్చేస్తున్నాయి. కానీ ఇంట్రెస్ట్ అనమాట అండి నాకు. ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చాలా ఇష్టం. దాని మీద ఏమో మరి అలా రన్ చేయగలుగుతున్నానండి. చూసారా, ఇది ఇలా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు దీంతో నేను మాట్లాడాను అనమాట. సరే అండి, మనకి పొడవుగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు స్టాండు. మనకి ఎక్కర్లొద్దు అనుకుంటే ఇలాగా ఫోను ఇలా పెట్టచ్చు అనమాట అండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఎలా కొన్నాను అనుకుంటున్నారో, నేను దీనికి సెక్యూరిటీ గార్డ్ వేద్దామని వెళ్ళామండి. వెళ్తే ఆయన ఏదో ఫోన్ ఇలా చూసుకుంటున్నారనమాట. అది అమ్ముతారా అండి అన్న. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయని నాకు తెలీదు. అది అమ్మేస్తారా అండి అంటేని నవ్వాడు ఆయన. నవ్వి, ఏంటి మీకు కావాలా అన్నారు. కావాలండి ఇలాంటిది అన్నారు. అంటే 250 అండి మా దగ్గర ఉన్నాయన్నారు. అంటే వెంటనే కొనేసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి. మన ఫోను ఇలాగా ఇంట్లో ఉన్నప్పుడు మన వంటగదిలో కూడా ఉపయోగపడుతుంది ఇది, వీడియో తీయడానికి. చూసారా, మనకి ఎలాగా వీలుగా కావాలంటే అలాగా ఫోన్ని స్టాండ్ మీద అమర్చవచ్చు అనమాట అండి. చూసారా, ఇదండి నా యూట్యూబ్ కోసం మా పిల్లలు కొన్నవి, నేను కొన్నవి ఎన్ని ఉన్నాయో చూసారా. ఇన్ని కావాల్సి వస్తున్నాయండి. ఇది చూడండి, మనకి ఇలా మడత పెట్టేసుకోవచ్చు అనమాట. సింపుల్గా బ్యాగ్లో కూడా వేసేసుకుని వెళ్ళొచ్చు ఎక్కడికన్నా. ఇదండి, ఎన్ని కొనాల్సి వచ్చిందో చూస్తారండి మీరు. ఈ స్టాండ్లు 2 అయితే పనికి రావట్లేదు. ఫోన్ ఈ పక్కన పెట్టేశాను అనమాట. గబగబా తీయాలి వీడియో అనుకుంటామండి. ఇది ఏం జరిగేదంటే అండి, ఊడిపోయి ఇలా వెళ్ళిపోయేది అనమాట ఫోను. మంచినీళ్ళు బిందుకి ఇలా పెట్టి ఇంకో పక్కన ఇంకో గిన్నెట్టి అలా నిలబెట్టేదాన్ని. మళ్ళీ ఇది కొన్నాక కొన్నాళ్ళు మళ్ళీ ఇది బాగానే వాడాను. మళ్ళీ ఇది కూడా పోయిందనమాట అండి. అప్పుడు ఇది వచ్చిందండి మన దగ్గరికి. ఇది బాగుందండి. మా అమ్మాయి కొనుక్కుంటే నేను తెచ్చేసుకున్నాను అనమాట. నాకు ఇచ్చేసేయి, నువ్వు ఇంకోటి కొనుక్కొని ఇచ్చేసిందండి. పిల్లలు అలా ఎంకరేజ్ చేస్తారండి. అదండి, ఇది బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. తక్కువ రేటు, మనకు బాగా ఉపయోగంగా ఉంటుందన్నమాట. దీనికి బ్లూటూత్ ఉందండి, చెప్తున్నాను. ఇదిగోండి, బ్లూటూత్ ఉంది. మనం ఫోన్ ఇక్కడ పెట్టేసిన తర్వాత మనం ఎక్కడి నుంచి మనం స్టాండ్ పెట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఈ బ్లూటూత్ తోటి ఫోటో తీసుకోవచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. అంత బాగుందన్నమాట. ఓకేనండి, ఇక్కడ ఇది తీసుకోండి ఎవరన్నా మీకు కావాలంటే. 350 అనుకుంటా అమెజాన్లో. సరేనండి, ఇదండి ఈ మైకు.
మైక్ మాత్రం చాలా బాగుంటుందండి, కానీ రేట్ ఎక్కువండి ఇది. మాట బాగా వస్తుంది. నేను ఇంకా ఇప్పుడు ఒకసారి ఏదో సరదాగా మాట్లాడాను అంతే, మామూలుగా మా అమ్మాయితో మాట్లాడాను ఇలా ఈ మైక్ పెట్టుకుని అంతే. బాగుంది, క్లారిటీగా అన్నది. ఓకేనండి, ఇది కూడా తీసుకోండి ఎవరికన్నా కావాలంటే. కానీ 850 అంత పెట్టాలి దీనికైతే రేటు. సరేనండి, మరి నమస్తే అండి అందరికీ. థ్యాంక్ యూ అండి.